హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సమ్మర్లో ఈ ఒక్క వాటర్ ఇచ్చి చూడండి, మొక్కలకు అద్భుతంగా పనిచేస్తుంది. నిజంగా ఇది ఒక్కటి ఇచ్చారనుకో, ఈ ఎండ తాకిడి నుంచి మొక్కలని సంరక్షించుకోవచ్చు. ఇందులో ఏం కలిపాను ఏంటనేది, ఈ వాటర్ ఎలా ఇవ్వాలనేది కూడా వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు అయిపోతుంది. అయిపో మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వాటర్ అయితే చేయండి. ప్రతి ఒక్కరింట్లో ఈ మొక్క అయితే ఉంటుంది. ఈ మొక్కని వాటర్లో స్మాష్ చేసి ఈ వాటర్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి అనేది పూర్తిగా నేను ఇక్కడైతే మీకు తెలియజేస్తాను. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. ఇప్పుడు ఇలా ఇచ్చిరనుకో ప్రతి ఒక్క మొక్క హెల్దీగా ఉంటుంది. అలాగే మల్లె పువ్వులు కానీ సీజనల్గా కనకాంబరాలు, మల్లె పువ్వులు ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, అధికంగా పువ్వులు అయితే ఖచ్చితంగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు మన గార్డెన్లో పువ్వులు కూడా నేను చూపిస్తాను. ఇవి చూడండి, నిన్న ఈవినింగ్ కోసాను నేను. అయితే ఇవి అంటే చివరికి వచ్చేసినాయి. ఆల్రెడీ మీకు చాలా రోజుల నుంచి కూడా చూపిస్తున్నాను. హార్వెస్ట్ కూడా అవన్నీ కూడా చూసారు కదా. ఇంకా మొత్తం కోసే చూపించలేదు. ఇన్నైతే కోసాను. రోజు ఇంకా ఇదే హార్వెస్ట్ ఉంటుంది. ఇంక ఇలా పువ్వులు మొక్కలు తాజాగా హెల్తీగా ఉండాలంటే తప్పనిసరిగా ఈ ఫర్టిలైజర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇది ఈవినింగ్ టైంలో తీసాను అనమాట. నేను ఈవినింగ్ టైంలో మొగ్గలు హార్వెస్ట్ చేసిన. చాలామంది చెప్పారు నైట్ పువ్వులు కోయొద్దని. కొన్నిసార్లు తెలియక టైం కుదరక కోస్తున్నాము. ఇదేమో మండే మార్నింగ్ కోసామన్నమాట. ఇవి మండే మార్నింగ్ పూజ కోసం కోసాము. చూడండి ఎలా వచ్చినాయో. ఇది హలోవేరా మన ఇంట్లో హలోవేరా ఉంటుంది కదా, ఆ హలోవేరాని వాటర్లో స్మాష్ చేసుకోవాలి. ఒక 2-3 కొమ్మలు తీసేసుకుని మొత్తం కూడా వాటర్లో స్మాష్ చేసుకొని ఇందులో ఒక బెల్లం ముక్క అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. బెల్లం వేసేసుకొని ఈ వాటర్ని వెంటనే అప్పటికప్పుడు చేసేసి, లేదంటే ఒక 1 అవర్ అట్లా పక్క పెట్టినా కూడా ఇందులో ఉండే అంత ఈ అలోవేరాలో ఉండే సొనంతా కూడా ఈ వాటర్లో ఫామ్ అయినప్పుడు మొక్కలకు చాలా హెల్ప్ అవుతుంది. సాయిల్ని గుల్లగా చేస్తుంది. దీంట్లో ఉండే మంచి పోషకాలు అనేది మొక్కకు అందుతాయి. మొక్కకు చల్లదనం కూడా, ఐస్ లాంటి చల్లదనాన్ని అయితే మొక్కలకు అందిస్తుంది. కాబట్టి వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఇవ్వండి. ఇది ఫ్రీ కాస్ట్ ఫర్టిలైజర్ అనమాట. నేను ఈ చిన్న బకెట్లో 3-4 కొమ్మలు వేసేసి, చూడండి ఇందులోకి నురుగు అనేది ఫామ్ అవుతుంది. అందులో జెల్ అంతా కూడా వాటర్లోకి దిగింది. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంతా బెల్లం కూడా వేసిన. ఇది తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి అన్ని మొక్కలకి ఇవ్వండి. ప్రతి ఒక్క మొక్క మన గార్డెన్లో, అంటే ఇది ఏ మొక్కకి ఇచ్చినా కూడా మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయి. అలాగే పువ్వులు కూడా మంచిగా వస్తాయి. ఇటు కనకాంబరాలే కానీ, దేవగన్నేరు కానీ, మందారాలు కానీ, చామంతులకు కానీ అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. మనం సమ్మర్ నుంచి సంరక్షించుకోవాలి మొక్కలను. అయితే సంరక్షించడానికి ఈ ఫర్టిలైజర్ అయితే చాలా యూజ్ అవుతుంది. నేను ఒక చిన్న బకెట్ నిండి కలిపాను కదా, మళ్ళీ వాటర్ డైల్యూట్ చేస్తూ ఇందులో కలిపేస్తూ మళ్ళీ వాటర్ అయితే మొక్కలకైతే ఇస్తున్నాను. చూడండి, అన్ని మొక్కలకైతే నేను ఇవ్వడం జరుగుతుంది. గార్డెన్లో ఇంకా కొన్ని ఎండాకాలం అని చెప్పేసి చాలా వరకు మొక్కలు అయితే తీసేయడం జరిగింది. వెజిటేబుల్ మొక్కలు, ఓన్లీ పూల మొక్కలు, కొన్ని దొండ మొక్కలు అయితే ఖచ్చితంగా ఉంచాను. ఇక్కడ చూడండి, ఇది నల్ల కింద పెట్టాను. అందులో చూడండి జెల్ అయితే మొత్తం కూడా ఏదో సర్ఫ్ వాటర్ లాగా ఫామ్ అయినాయి కదా, ఆ జెల్ అంతా కూడా కిందికి పైకి అయ్యి మొత్తం కూడా ఇక్కడ మంచిగా వాటర్లోకి దిగి చూడండి ఎంత చక్కగా వచ్చిందో. అందుకే అన్ని రకాల మొక్కలకైతే ఇస్తున్నాను. అన్ని రకాల మొక్కలకైతే ఇలా ఇవ్వడం జరిగింది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ సింపుల్ ఫర్టిలైజర్ చూడడానికి సింపుల్గా ఉన్న మొక్కలకు చాలా హెల్ప్ అవుతుంది. మొక్కల ఎండ తాకిడి నుంచి సంరక్షిస్తుంది. మొక్కలు ఒక చల్లదనాన్ని పరిస్థితి, మొక్కలు గ్రీనరీగా హెల్దీగా కనిపిస్తాయి. మొక్క బెనిఫిట్ అది. మొక్కలు ఇది ఇవ్వడం వల్ల గ్రీనరీగా హెల్దీగా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తారు. వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఇవ్వండి. మీరు బెల్లం కలిపినా కలపకపోయినా, బెల్లం కలుపుతున్నామో అధికంగా పువ్వులు వస్తాయి, కలపకపోతున్నాం మొక్కలు ఎండ దెబ్బ నుంచి అయితే కాపాడొచ్చు. ఇక్కడ చూడండి కరివేపాకు ఇవంతా కూడా గ్రీనరీగా భలే ఉన్నాయి. చూసారు కదా. ఇంకా మల్లె మొక్కలు కూడా చూడండి ఎంత బాగున్నాయి. ఇది ఒకరోజు అన్నమాట. అలాగే గార్డెన్ ఊడ్చిన చెత్త అంతా కూడా నేను ఎండాకాలం ఏం చేస్తున్నా అంటే లేయర్ వేసేసి, ఇదైతే మొత్తం కూడా మళ్ళీ వర్షాకాలం ఇందులోనే మళ్ళీ కిచెన్ వేస్ట్, గార్డెన్ ఊడ్చిన చెత్త, మళ్ళీ మనం తీసేసిన మొక్కల కొమ్మలు ఇవన్నీ కూడా ఒక దాంట్లో వేసి మొత్తం కూడా మళ్ళీ వర్షాకాలానికి సాయిల్ అయితే ఇట్లా సిద్ధం చేసుకుంటున్నాను. వర్షాకాలానికి మళ్ళీ ఈ సాయిల్ అంతా రెడీ అవుతుంది. మళ్ళీ మొక్కలు మంచిగా చక్కగా పెట్టుకోవచ్చు. ఈ సాయిల్ అంతా పర్ఫెక్ట్గా
రెడీ అయిపోతుంది. ఇట్లా ప్రతి ఒక్క టబ్బు ఒక 10 టబ్బుల దాకా ఇట్లనే చేసిన. ఒక లేయర్ మనం వాడిన సాయిల్ ఉంటుంది కదా, అది ఎండ పెట్టేసి ఆ కింద లేయర్ మట్టేసి తర్వాత గార్డెన్ ఊడ్చిన మొత్తం ఆకులు కొమ్మలు తీసేసిన అన్ని వేసేసి మళ్ళీ మట్టేసి మళ్ళీ కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేసి మళ్ళీ మట్టి వేస్తే అంతైతే ఇట్లా రెడీ చేస్తున్నాను. ఇలా మొక్కలు పెట్టడం వల్ల అధికంగా కూరగాయలు పువ్వులు కూడా ఇలాంటి వాటిలో పెట్టడం వల్ల అధికంగా పువ్వులు కూరగాయలు విరగపూస్తాయి, చాలా కాస్తాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఖచ్చితంగా ఇలా చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా ఇది చూడండి మల్లె మొగ్గలు. ఇది ట్యూస్డే ఈవినింగ్ అన్నమాట. ఇది ట్యూస్డే ఈవినింగు ఇట్లా 4 కట్ల నేనైతే కోయడం జరుగుతుంది. కొన్ని పువ్వులు కూడా వదిలేసినాం, కొన్నేమో మార్నింగ్ పువ్వులు కోసినవి. ఇందులో మార్నింగ్ అంటే నేను ఇంకా ఒక్కొక్క రోజు మార్నింగ్ వస్తాను, ఒక్కొక్క రోజు ఈవినింగ్ వస్తాను. దాన్ని బట్టి ఇక నాకు టైమింగ్స్ ఎప్పుడు కుదిరితే అప్పుడు. చాలామంది చెప్పారు, కొన్ని వీడియోలో నేను నైట్ కూడా కోసాను కదా, అప్పుడు కోయద్దని చాలామంది చెప్పారు. కానీ ఇంకా నాకు కుదిరిన టైంలో అయితే కోయడం అయితే జరుగుతుంది. ఇంకా చూడండి మల్లె పువ్వులు. ఇది 4th టైం అన్నమాట హార్వెస్ట్ తీసుకోవడం. ఇది 4th టైం. ఇక్కడ చూడొచ్చు మీరు, మన గార్డెన్లో ఇలా వస్తాయండి ఫ్లవర్స్. తప్పకుండా ఇలాంటి సింపుల్ ఫర్టిలైజర్ ఇచ్చారనుకో మీరు కూడా ఇలాంటి హార్వెస్ట్ అయితే తప్పక తీసుకోవచ్చు. మల్లె మొక్క అంటే చాలామంది అంటారు మీకు ఇంత చక్కగా వస్తున్నాయి మాకు రావట్లేదని చెప్పేసి. దానికి చేసే కేర్ చేస్తే తప్పకుండా ఏ మొక్కకైనా చాలా వస్తాయి. ఒక్కసారి ట్రై చేయండి. బెల్లంలో కాల్షియం ఐరన్ ఉంటుంది, ఎగ్ షెల్స్ ఉంటాయి. ఎగ్ షెల్స్ కూడా పౌడర్ చేసి ఐరన్ కాల్షియం ఉంటుంది. ఇవైతే రోజు హార్వెస్ట్ అనమాట. ఒకరోజు ఒక హార్వెస్ట్ అంటే మార్నింగ్ ఒకసారి కోస్తాను, ఈవినింగ్ ఒకసారి కోస్తాను కదా, చూస్తున్నారు కదా మీరు. రోజు కూడా దొండకాయలు కూడా చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. అసలు దొండకాయలు అయితే నిజంగా రోజు కూడా బాగా వస్తున్నాయి. ఒక్కొక్కసారి నేను పోయాక పండు అయితే రాలిపోతున్నాయి. ఇంక ఈ మధ్య నేను హార్వెస్ట్లు చూపించడం చాలా తక్కువ అయిపోతుంది, ఓన్లీ పువ్వులే చూపిస్తున్నాను కదా. ఇవైతే పండు ఇంకొకటి కూడా ఉంది కదా మనకు దొండపాదు, దానికి కూడా పండు రాలిపోతున్నాయి. ఇది పెన్సిల్ దొండ, అది నార్మల్ దొండ అనమాట. చాలా వస్తున్నాయి ఫ్లవర్స్ అయితే, ఫ్లవర్స్ కానీ కూరగాయలు కానీ. ఇంకా దీని ద్వారా నేను కొమ్మల ద్వారా మళ్ళీ వర్షాకాలంలో పెన్సిల్ దొండ కావాలని వాళ్ళకు కూడా షేర్ చేస్తాను, ఎందుకంటే వీటి కొమ్మల ద్వారా కూడా పెంచవచ్చు. ఇంక ఈరోజు ఫ్లవర్స్ అయితే ఇవి, కొన్ని దొండకాయలు, కొన్ని మల్లె పువ్వులు, ఇక్కడ కనకాంబరాలు, గన్నేరు ఫ్లవర్స్ కోసాను కానీ అవి చూపించలేదు. ఈ సింపుల్గా మన ఇంట్లో ఉండే అలోవెరా జెల్, అలోవెరా కొమ్మ ఉంటుంది కదా, దాని జెల్ అంతా కూడా వాటర్లోకి స్మాష్ చేసి చక్కగా వాటర్లో కలిపేసినాం అనుకో. ఇవి ఇందులో బెల్లం పౌడర్, 1 టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ ఇవ్వండి. కావాలంటే ఇందులో ఎగ్ షెల్స్ కూడా స్మాష్ చేసి ఇవ్వచ్చు. ఎగ్ షెల్స్ ఉంటాయి కదా మన ఆమ్లెట్కి కానీ వాడుకున్నవి, అవి కూడా ఇందులో స్మాష్ చేసి ఇచ్చారనుకో మొక్క చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చాలామంది వీడియోని స్కిప్ చేస్తూ ఉంటారు, మళ్ళీ డౌట్ అడుగుతుంటారు. కాబట్టి వీడియో చివరిలోనైతే ఈ మధ్య నేనైతే మళ్ళీ యాడ్ చేస్తున్నాను, అంతే అందరికీ క్లారిటీగా అర్థం కావాలని. మీకు ఈ వీడియోలో ఎంత అనిపించింది అనుకో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని మీరు వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టు ఉంటుంది. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకోండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చేయడం వల్ల అర్థం కాదు. ఇలా వాటర్లో డైల్యూట్ చేసి అన్ని మొక్కలకి ఇవ్వండి. మన గార్డెన్లో ఉన్న ఏ మొక్కలకైనా, మీకు చిన్న బాల్కనీలు అయినా సరే, పెద్ద గార్డెన్లు అయినా సరే, ఈ సమ్మర్లో మాత్రం అలోవెరా వాటర్ మాత్రం చాలా ముఖ్యం. ఎందుకంటే నేను బల్ల గుద్ది చెప్తున్నాను, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేను గార్డెన్ స్టార్ట్ చేసి కూడా గత 6 ఇయర్స్ నుంచి కూడా సమ్మర్లో నేను అధికంగా ఇచ్చేది. మీరు వీడియోస్ కూడా చెక్ చేయండి, నేను 4-5 టైమ్స్ కూడా మీకు చూపించాను. స్టిల్ ఇప్పటికీ నేను రోజు వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇవ్వండి. చాలా అంటే మనకు జీరో కాస్ట్ అనమాట. జీరో కాస్ట్ ఫెర్టిలైజర్స్ని ఎప్పుడు యూజ్ చేసుకోవాలి. మళ్ళీ ఇవి రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్లో అడగండి, రిప్లై అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. లైక్ చేసినప్పుడైతే ఐపు కూడా తప్పకుండా ఇవ్వండి. ఇలాంటి సింపుల్ ఫర్టిలైజర్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గార్డెన్లో ఇవ్వాల్సిందే.